నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం నాగరాజ్ గారు. ఈ మధ్య కాలంలో అండి మనం చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాము, రకరకాల కథనాలు చూస్తూ ఉన్నాము. అండ్ దానితో పాటు కొంతమంది సెలబ్రిటీస్ కూడా వీళ్ళు కూడా వీళ్ళ జీవితాల్లో కూడా ఇలాంటిది ఒకటి అవుతోంది అనేటప్పుడు చాలా షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ మీరు నేను చేసినటువంటి చాలా వీడియోస్కి విశ్లేషణ చాలా బాగుంటుందని చెప్పేసి శశికాంత్ గారు మీరు కంటిన్యూ చేయండి, మీతో పాటు మేము షోలోకి వస్తాము అని పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫర్దర్గా కూడా ఆడియన్స్కి తెలుస్తుంది ఎంతమందికి న్యాయం జరిగింది ఏంటి అనే దానికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. అయితే ఈ వీడియోలో పర్టికులర్గా అదే నేను ఆ టాపికే అడగదలుచుకున్నాను. కొంతమంది ఆడపిల్లలు కొద్ది రోజులు అబ్బాయితోటి లివ్ ఇన్ రిలేషన్లో ఉండి సడన్గా కేసు వేయటం జరుగుతుంది. ఎందుకు అలా చేస్తారు? దానికి ఏ ఏ కారణాలు వాళ్ళని బలంగా అటువైపు అంటే కేసు వేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసేంత ఉంటుంది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా మంచి టాపిక్ తీశారు నాగరాజ్ గారు. ఇప్పుడు ఈ నడుస్తున్న వైరల్ న్యూసెస్ లో ఇది డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. బట్ 2 టైప్స్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఫస్ట్ వీడియో ఇది. ఈ వీడియోలో అమ్మాయిలు ఏ రీజన్స్ వల్ల కేసు వేస్తాం జరుగుతుంది, ఇందులో అబ్బాయిలు ఎలా బలవుతారు అన్నది, అబ్బాయిలు ఎలా బలవుతారు అన్నది సెకండ్ వీడియో. ఇందులో అమ్మాయిలు ఎలా మోసపోతారు అన్నది ఫస్ట్ వీడియో. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో మాట్లాడుకునేది ఏంటంటే అసలు అమ్మాయిలు ఆ స్టేజ్కి ఎందుకు వెళ్తున్నారు, దాని తర్వాత కేసులకు ఎందుకు వెళ్తున్నారు, ఇది మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం నాగరాజ్ గారు. సిన్స్ ఐఎమ్ ఎన్ అడ్వకేట్ అండ్ మీ విశ్లేషణ యాజ్ ఎ యాంకర్ అండ్ సిఇఓ, మీ విశ్లేషణ కూడా చాలా బాగుంటుంది. మా సబ్జెక్ట్స్కి కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి మన వీడియోస్ అంత వైరల్ అవుతున్నాయి, అన్ని వందల కమెంట్స్ వస్తున్నాయి. ఓకే, సో నేనేమంటున్నా అంటే నాగరాజ్ గారు, ఈ టాపిక్లో బేసిక్గా అమ్మాయి అబ్బాయి ఫస్ట్ ప్రేమలో పడతారు సహజంగా. అది ఈ జనరేషన్లో ఇప్పుడున్న 21st సెంచరీలో ఎవరైనా ప్రేమలో పడలేదు అంటేనే ప్రాబ్లం. కానీ ప్రతి ఒక్కళ్ళు 99% అమ్మాయి అబ్బాయిలకి ఫ్రీడమ్ బాగా పెరిగిపోయింది పేరెంట్స్ దగ్గర నుంచి. ఓకే, ఇంటర్నెట్ గూగుల్ అరచేతిలోకి వచ్చేసింది, ప్రతిదీ వాళ్ళ రైట్స్ ఏంటి అన్నది చూసుకుంటున్నారు. ఒక్కసారి మేజర్ అయిన తర్వాత అమ్మాయి షీఈస్ టేకింగ్ హర్ కాల్. ఫాదర్ మదర్ మాటలు వినే పరిస్థితుల్లో చాలామంది లేరు. ఓకే, ఎప్పుడైతే అమ్మాయి అబ్బాయి ఒక రిలేషన్లోకి ఎంటర్ అయ్యి, మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాము, ఎంటర్ అవుతామే కాదు వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్లోకి కూడా వెళ్ళిపోతున్నారు. ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ తీసుకుంటున్నారు, ఓనర్స్ కూడా ఇస్తున్నారు చాలామంది. బికాస్ వేరే వేరే స్టేట్స్లో ఉంటారు, వీరు ఏదైనా వేరే స్టోరీ చెప్పి తీసుకుంటారు, పెళ్ళి అయిపోయిందనే చెప్పి తీసుకుంటారు. 99% పెళ్ళయిందని చెప్పే అపార్ట్మెంట్ పోర్షన్లు తీసుకుంటున్నారు. వీళ్ళు బేసిక్గా సహజీవనం క్లియర్గా చేస్తున్నారు. ఎప్పుడైతే అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అని వెళ్ళిపోయిందో, ఓకే, అడల్టరీ ఈజ్ ఓన్లీ రీజన్ ఫర్ డైవోర్స్ నౌ. ఇప్పుడున్న చట్టం ప్రకారం అడల్టరీ ఏంటి, ఇట్స్ ఎ రీజన్ ఫర్ డైవోర్స్. కానీ అది క్రైమ్ కాదు. ఇంతకుముందు క్రైమ్ ఉండేది సెక్షన్ 497 ప్రకారం. దాన్ని ఆ సెక్షన్ని స్ట్రైక్ డౌన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అడల్టరీ ఎప్పుడైతే క్రైమ్ కాదు, లివ్ ఇన్ ఓకే అలౌడ్ అని చెప్పేశారో, ఇట్లాంటి అపార్ట్మెంట్స్ రూమ్స్ తీసుకుంటాము, వీళ్ళు సహజీవనం చేస్తాము, మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ అయితే ఇంట్లో తెలియకపోతే ఈవినింగ్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము. ఇంట్లో ఒకవేళ తెలిస్తే అక్కడే ఉంటున్నారు. ఓకే, ఎప్పుడైతే నాగరాజ్ గారు ఈ సహజీవనం చేస్తున్నారో, ఇందులో బాయ్స్కి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనం ఈ వీడియో ఓన్లీ బాయ్స్దే కాబట్టి బాయ్స్ ఏమవుతున్నారంటే, అబ్బాయిలు ఏమవుతున్నారంటే వాళ్ళకి బాధ్యత అన్నది ఉండట్లేదు. ఫ్రీడమ్ విపరీతంగా పెరిగిపోతుంది, బ్యాడ్ హ్యాబిట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక అమ్మాయితో సహజీవనం ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఆ టెండర్ ఏజ్లో హార్మోనిక్ చేంజెస్ వల్ల దే విల్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ దిస్ గర్ల్ బికాస్ బికాస్ హీ ఈజ్ నాట్ మ్యారీడ్ విత్ హర్. ఓకే, ఆబ్వియస్గా ఆయన మళ్ళీ ఇంకొక అమ్మాయి పట్ల అట్రాక్ట్ అవుతాం కూడా జరుగుతుంది, అక్కడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ఈ అబ్బాయి అన్నాక ఫ్రీడమ్ విపరీతంగా పెరిగిపోయి ఈ అమ్మాయితో సహజీవనం చేస్తూ వేరే అమ్మాయిలతో కూడా ఫ్లర్ట్ చేస్తూ జరుగుతుంది. ఓకే, అండ్ మీరు ఇందాక చెప్పిన దాంట్లో నాకు బాగా ఒక్కొక్క విషయం అర్థమైంది. ఎలానంటే బాధ్యత లేకుండా ఉండేటువంటి పరిస్థితికి వచ్చేస్తారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే టెంపరీ హ్యాపీనెస్కి కావాల్సినటువంటి క్వాలిటీస్ డెఫినెట్గా దొరుకుతున్నాయి. ఒకటి ఆకలి, నిద్ర, సెక్స్. ఈ 3 వాళ్ళ కంట్రోల్లో రోజు దొరుకుతుంది. మీరు ఇందాక ఒక్కొక్క మాట కూడా అన్నారు, సహజీవనం చేసేటువంటి వాళ్ళు ఒక్కొక్క అపార్ట్మెంటు ఏదో ఇంకోటి తీసేసుకుంటున్నారు. వర్కౌట్ అవుతుందని అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఇంట్లో ఉండిపోతున్నారు,
లేదంటే ఈవినింగ్ అయిపోగానే వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నారు. జరిగేది ఇది. Correct. సో బాధ్యత లేకుండా విచ్చలవిడితనానికి ఎప్పుడైతే ఒక అబ్బాయి అలవాటైపోతూ ఉన్నాడో దాన్ని అమ్మాయి గమనిస్తూ ఉంటుంది. అమ్మాయి గమనిస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఏమాత్రం బాధ్యత ఉండదు. ఎందుకంటే ఈ సహజీవనంలోకి ఉంటారు వీళ్ళతో అంతే 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 ఉంటారు. ఇంకోటి ఏంటండి నాగరాజు గారు, సహజీవనంలోకి ఎంటర్ అయ్యే అబ్బాయి ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోడు. ఎందుకు తీసుకోడు అంటే ఆ అమ్మాయి కూడా సంపాదిస్తూ ఉంటుంది. సహజీవనంలో 99% అమ్మాయిలు కూడా సంపాదనలోనే ఉంటారు. సంపాదనలో ఉండే వాళ్ళకి కొంచెం ఇంట్లో డామినెన్సీ పెరిగి ఫ్రీడమ్ పెరిగి ఇట్లాంటి డెసిషన్ తీసుకొని అపార్ట్మెంట్లో ఉండటం జరుగుతుంది. ఓకే, ఇంకా సరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి సరే వాళ్ళు ఏ హాస్టల్లో ఉంటున్నారో ఇంట్లో ఏదో ఒక హాస్టల్ పేరు చెప్తారు, ఇక్కడ సహజీవనంలో ఉంటారు. వాళ్ళకి అసలు చెక్స్ అండ్ ఎర్రర్సే లేవు. ఇప్పుడు మనం హైదరాబాద్లో తీసుకుంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకంటే కూడా అవుట్ సైడ్ హైదరాబాద్ విలేజెస్ దగ్గర నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలే ఎక్కువ సహజీవనంలోకి ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ అవుతే ఇళ్ళకి వెళ్ళే అవసరం లేదు. ఈ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఓకే, అయితే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు మనం అనుకున్నట్టు. ఇంట్లో ఒక బాధ్యత అన్నది ఉండదు. ఎందుకంటే వీళ్ళు సహజీవనంలో పిల్లల్ని కనరు, సహజీవనంలో పిల్లలు ఉండరు. వీళ్ళకి పిల్లలు ఎప్పుడైతే లేరో ఆ భయము ఆ బాధ్యత అన్నది ఉండదు. ఇంట్లో తల్లిదండ్రులు ఉండరు. జాయింట్ ఫ్యామిలీస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ సహజీవనంలో అసలు తల్లిదండ్రులు ఉంటారు, సహజీవనంలో ఉండరు. ఇంట్లో తల్లిదండ్రులు ఉండరు, అక్క చెల్లి వీళ్ళ సమస్యలు వినటానికి కూడా వీళ్ళకి టైం ఉండదు. 24 hours అపార్ట్మెంట్లో లేకపోతే ఆఫీస్లోనే ఉంటారు. ఏమవుతుందంటే ఈ అబ్బాయి కంప్లీట్గా ఫ్యామిలీ నుంచి కట్ ఆఫ్ అయిపోతాం జరుగుతుంది. ఎప్పుడైతే కట్ ఆఫ్ అయిపోతారో ఇంటి సమస్యలు కూడా ఉండవు. ఇంటి సమస్యలు ఉండనప్పుడు ఇక్కడ కేర్లెస్గా ఉన్న డబ్బులన్నీ కూడా విచ్చలవిడిగా డ్రగ్స్కి వాటికి అలవాటు పడుతున్నారంటే ఎంతో ఫ్రీడమ్ వచ్చి డబ్బులు ఎక్సెస్ డబ్బులు వచ్చి ఇంకా ఏదైనా సుఖం పొందాలి అన్న స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు డ్రగ్స్ బారిన కూడా పడుతున్నారు. ఎప్పుడైతే ఈ అబ్బాయిలు ఇంత ఫ్రీడమ్కి వెళ్ళిపోతారో వేరే అమ్మాయిలతో కూడా రిలేషన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అది ఈ అమ్మాయికి కూడా తెలుస్తూ ఉంటాయి, సహజీవనంలో ఉన్న అమ్మాయిలకు కూడా తెలుస్తూ ఉంటాయి. అంతేకాకుండా నాగరాజు గారు, ఈ సహజీవనంలో భార్య భర్త 7 అడుగులు అగ్నిసాక్షిగా తిరిగేది ఉండదు కాబట్టి అబద్ధాలు ఈజీగా భార్యలకు పార్ట్నర్స్ చెప్పేస్తారు. వీళ్ళు భార్యలకు కూడా అబద్ధాలు భర్తలు చాలా మంది చెప్తారు. బట్ ఎక్కడో అక్కడ చెక్ కంట్రోల్ ఉంటుంది. కొన్ని నిజాలు చెప్పాల్సి వస్తుంది ఇంట్లో విషయాలైనా. వీళ్ళు ఇంట్లో విషయాలు కూడా ఇంక చెప్పక్కర్లేదు కదా సహజీవనంలో ఉన్న పార్ట్నర్కి. సో టోటలీ ఒక అబద్ధం అనే వెబ్లో ఒక గూడ్లో అమ్మాయిని పెడతారు వీళ్ళు, ఎవరు అబ్బాయిలు. ఓకే, లేనిపోయిన లావిష్నెస్ చూపిస్తూ ఉంటారు అమ్మాయికి, లేనిపోయిన లావిష్నెస్. ఎందుకంటే మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోకుండా లేనిపోయిన లావిష్నెస్ ఓవర్, అంటే ఈయనకు ఉన్నదానికంటే ఈయన ఒరిజినల్గా వీళ్ళ ఫ్యామిలీ స్టేటస్ కంటే ఒక 100 రెట్లు ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ అమ్మాయికి తెలియదు కదా ఒరిజినల్ ఫ్యామిలీ స్టేటస్, ఊర్లో వీళ్ళ పరిస్థితి ఏంటో. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ అబ్బాయి సంపాదించే జీతం మొత్తం కొంచెం గిఫ్ట్స్ అని కాస్ట్లీ గిఫ్ట్స్ అని ఇవన్నీ నేను ఇట్లానే ఉంటా, నేను చిన్నప్పటి నుంచి ఇంతే అని చెప్పి లేనిపోయిన నాకు అబద్ధాలు, కంప్లీట్ ఒక అబద్ధం జీవితంలో నివసిస్తూ ఉంటారు చాలా మటుకు. అయితే నాగరాజు గారు, ఎప్పుడైతే వీళ్ళు అబద్ధాలు కంటిన్యూగా ఆడుతూ ఉంటారో వీళ్ళకి ఆబ్వియస్గా ఈ పార్ట్నర్కి అప్పుడప్పుడు డౌట్స్ వస్తూ ఉంటాయి. ఒరిజినల్ స్టేటస్ వేరు, ఈయన చూపించేది వేరు అన్న డౌట్స్ వస్తూ ఉంటే క్వశ్చన్స్ అడుగుతాం స్టార్ట్ చేస్తుంది. ఇన్నాళ్ళు ఏంటి అమ్మాయి స్టార్టింగ్లో క్వశ్చన్స్ అడగదు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న. కొన్నాళ్ళ తర్వాత ఆబ్వియస్గా తను ఆటోమేటిక్గా సైకలాజికల్లీ భార్య అనే ఫీలింగ్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే భార్య అనే ఫీలింగ్ వెళ్ళిపోతుందో మనకు తెలుసు భార్యలు ఎంత జాగ్రత్తగా ఉంటారో. సో ఈ అమ్మాయి పెళ్ళి అయింది అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంది, ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి భర్త అనుకోనే నాకు అన్ని సర్వహక్కులు ఉంటాయి ఈయన మీద అనుకొని ఆ ట్రాన్స్లోనే క్వశ్చన్స్ అడుగుతాం స్టార్ట్ చేస్తుంది. మనం ఇలా ఉండాలి అలా కాదు అని చెప్తాం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఈ అబ్బాయికి అదేంటి నువ్వు నా భార్య కాదు కదా అన్నట్టు లోపల మైండ్లో తిరుగుతూ ఉండి గొడవలు స్టార్ట్ అవుతాయి. ఈ గొడవలు స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అబ్బాయిలు, ఈ గొడవలు మళ్ళీ రచ్చరచ్చ కాకుండా ఉండాలంటే మళ్ళీ కన్విన్స్ చేసి స్లోగా మళ్ళీ వేరే లైఫ్కి వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఫిజికల్ ఇంటిమేసీకి కూడా ఆ గొడవల్లోనే కన్విన్స్ చేసి మళ్ళీ ఫిజికల్ ఇంటిమేసీకి ఇన్వాల్వ్ అవుతారు సహజంగా. ఓకే, గొడవలు ఈ ఫిజికల్ ఇంటిమేసీలు కామన్ అయిపోతుంది. ఈ క్రమంలో ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళి గొడవను కన్విన్స్ చేసి ఎగ్జాక్ట్లీ హక్ చేసుకొని నిదానంగా అలా కాదురా ఇలా కాదురా అని చెప్పి కరెక్ట్. ఓకే, ఎప్పుడైతే మనం సహజంగా చూస్తూ ఉంటాం కదా భార్యాభర్తలు కూడా ఎక్కువ గొడవలు పడినప్పుడు మళ్ళీ దే గెట్ ఇన్ టు ఫిజికల్ ఇంటిమేసీ టు ప్యాచ్ అప్. సేమ్ విత్ దీస్ పీపుల్ ఆల్సో.
ఎందుకంటే వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే దే థింక్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఓన్లీ. ఒకటే ఇంట్లో ఉంటున్నారు, ఎవరు ఉండరు, ఇంకా ఆల్మోస్ట్ లైక్ దే థింక్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఓన్లీ. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ కంటే ఇంకా ఎక్కువ క్లోజ్గా ఉంటారు వీళ్ళు. ఓకే, ఎందుకంటే మ్యారేజ్ అఫీషియల్గా అవ్వదు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఇంకా క్లోజ్గా ఉంటారు. ఫిజికల్ ఇంటిమేసీ ఇంకా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, మోర్ దెన్ యూజువల్ వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళల్లో ఫిజికల్ ఇంటిమేసీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎక్కడో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫిజికల్ ఇంటిమేసీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఎక్కువ ఫిజికల్ ఇంటిమేసీ ఉంటుందో ఆటోమేటిక్గా ఈ ప్రెగ్నెన్సీకి దారి తీస్తుంది. ఇప్పుడు మనం చూసిన రీసెంట్ సెలబ్రిటీ కేసెస్లో కూడా అబార్షన్స్ అయినాయని చూస్తున్నాము. ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీకి దారి తీస్తుందో ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు భయపడతారు. భయపడి సమాజంలో మనం పెళ్లి కాకుండా పిల్లల్ని కంటే ఎలా ఏం చెప్పుకుంటాము అన్న ఒక భయం. ఓకే, ఈ అబ్బాయికి ఏం భయం ఉంటుంది బేసిక్గా, ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ పిల్లల్ని కనేస్తే మళ్ళీ నా బరువు బాధ్యతలు స్టార్ట్ అవుతాయి అన్న భయం కూడా స్టార్ట్ అయ్యి ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరు, అమ్మాయికి ఏం చెప్తాడు ఈ అబ్బాయి, ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు కదా, మనం ఏం చెప్తాం, మళ్ళీ మన పెళ్లి టైంకి చేతిలో పిల్లోడు పెట్టుకొని పెళ్లి చేసుకోలేము కదా అని కన్విన్స్ చేసి ఆ అమ్మాయిని ఏదో ఒక రకంగా అబార్షన్కి వెళ్ళేటట్టు తీసుకెళ్తాడు. ఆయనే దగ్గర ఉండి అన్నీ చేపిస్తాడు. ఈ క్రమంలోనే ఈ ప్రెగ్నెన్సీలు అబార్షన్స్ చాలా మటుకు అవుతున్నాయి. అయితే నాగరాజ్ గారు, ఈ అబార్షన్స్కి వెళ్ళే ముందు ఒక తల్లి ఫీలింగ్ వస్తుంది కాబట్టి తనకి అప్పటి వరకు ఆమె భార్య అన్న ఆలోచనలోనే ఉంటుంది కాబట్టి, ఈవెన్ దో ఇట్ ఈస్ లివ్ ఇన్ రిలేషన్, ఎవరికైనా ఒక తల్లి అవ్వాలనే ఉంటుంది కాబట్టి ఆమెకి ఎప్పుడైనా కూడా అమ్మాయికి కొంచెం ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలని అనుకుంటారు కన్సీవ్ అయిన తర్వాత. ఇమీడియట్గా పెళ్లి చేసుకుంటే పర్వాలేదు కదా, అంటే ప్రెగ్నెన్సీ అని తెలియగానే ఇమీడియట్గా పెళ్లి చేసేసుకుని చాలామంది ఉన్నారు అట్లా. ఓకే, అయితే ఈ లివ్ ఇన్ పార్ట్నర్షిప్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలియగానే ఆ ఆడపిల్ల ఈ అబ్బాయిని అడుగుతాం జరుగుతుంది, ఇంకా మనం మ్యారేజ్ చేసుకుందాము, ఇది కరెక్ట్ కాదు అనేసి. అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అక్కడ ఈ అబ్బాయి ఏదో ఒక రకంగా తనని కన్విన్స్ చేసి అబార్షన్ చేపిస్తాడు. ఎప్పుడైతే అబార్షన్ చేసుకుంటుందో ఈ అమ్మాయి ఇష్టం లేకుండా ఆ మూమెంట్లోనే ఈ అబ్బాయి మీద ఐపీసీ ఒక సెక్షన్ అట్రాక్ట్ అయిపోతుంది, ఇష్టం లేని అబార్షన్ అనేసి చెప్తున్నా మీకు ఫ్లోలో. ఓకే, అయితే ఈ అమ్మాయి ఎప్పుడైతే అబార్షన్ చేసుకుంటుందో ఆ అమ్మాయికి కూడా ఈయన మీద హేట్రెడ్ పెరిగిపోతుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయిపోద్ది లీగల్గా ఇక్కడ స్టార్ట్ అయిపోద్ది. ఏం స్టార్ట్ అవుతుంది, ఐపీసీ సెక్షన్ ప్రకారం ఫోర్స్ఫుల్ అబార్షన్ తప్పు కాబట్టి ఈయన మీద సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. సిమిలర్లీ ఆ అమ్మాయికి ఎప్పుడైతే ఈ అబార్షన్ జరుగుతుందో ఈ అమ్మాయికి ఆయన మీద హేట్రెడ్ స్టార్ట్ అయిపోతుంది, అంటే కంప్లైంట్ ఇచ్చే ఛాన్సెస్ మైండ్లో స్టార్ట్ అయిపోతుంది బలంగా. ఓకే, ఇక్కడ ఒక లీగల్ ఆబ్లిగేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అయితే నాగరాజ్ గారు, ఇంత అతలాకుతలం రిలేషన్లో ఇంత అతలాకుతలాలు స్టార్ట్ అయినప్పుడు ఒక సునామీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఈ టైంలో ఆ అబ్బాయికి ఇంట్లో నుంచి ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. ఏమని, నువ్వు ఆ అమ్మాయిని వదిలేసాయి, మన ఇంట్లో చెల్లుంది, లేకపోతే అన్నున్నాడు నీకంటే పెద్దోడు ఉన్నాడు, లేకపోతే నీకో చెల్లుంది, మన పరువు పోతుంది, వీళ్ళకి సంబంధాలు రావు నీ వల్ల, నువ్వేదో వెళ్ళావు ఆ టైంలో, నేను ఆపితే నువ్వు ఏదైనా చేసుకుంటావని చెప్పి మేము ఆపలేదు, ఇప్పుడు నువ్వు వెళ్ళావు కదా ఇంక ఇక్కడితో ఆపేసాయి, ఫ్యామిలీ పరువు తీయకు అని తల్లి తండ్రి, ఈ తల్లి లేకపోతే తండ్రి ఇద్దరిలో ఎవరైనా పక్కా ఆర్థోడాక్స్ ఉంటారు, వాళ్ళు దేనికైనా రెడీ అవుతారు. వాళ్ళు ఏమని చెప్తారు, నువ్వు కనుక నేను చెప్పింది కూడా వినకుండా ఈ అమ్మాయినే చేసుకున్నా, ఆ రిలేషన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నా, నేను సూసైడ్ చేసుకుంటానని భయపడిస్తారు. జనరల్గా ఆర్థోడాక్స్ తల్లిదండ్రులు మాక్సిమం చేసి ఇట్లాంటి భయాలే పెడతారు. ఎందుకంటే ఇలా అనేసరికి అమ్మాయి దగ్గర అంటే అప్పటి వరకు రిలేషన్లో అబ్బాయి ఇంటికి తీసుకొచ్చేస్తుంటాడు, తిప్పుతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. సడన్గా అమ్మాయిని ఎలానంటే, మీరు ఇందాక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అన్నారు కదా, జనరల్ కొంతమంది అలానే ఉంటారు. ఇంట్లో ఆడపిల్ల ఉంది, తనకు పెళ్లి చేయాలి, ఎన్ని రోజులైనా అమ్మాయిని అటు ఇటు తిప్పుతావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి వేరే సంబంధం చూడమని చెప్పు, అయినా వాళ్ళ ఇంట్లో ఏముంది, కట్నం కూడా డబ్బులు రావు, ఇంకోటి చేస్తారు, క్యారెక్టర్ అసాసినేషన్ ఇమీడియట్లీ చేస్తారు. ఇంకోటి వీళ్ళకి తెలుసు వీళ్ళిద్దరు ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యారని, కానీ ఈ అబ్బాయి వాళ్ళకి డైరెక్ట్గా చెప్పడు, లేకపోతే వాళ్ళ తల్లి తండ్రి పిల్లలు ఉన్న రిలేషన్లో ఈ తల్లి తండ్రికి అన్ని తెలిసినా కూడా నటిస్తూ ఉంటారు, మీ మధ్యలో ఇంకా ఏం కాలేదు కదా అని. వీడు కూడా డైరెక్ట్గా చెప్పలేడు. ఓకే, అన్నీ తెలుసు, తల్లిదండ్రికి తెలుసు వీళ్ళు ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యారని, కానీ ఈ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ డిస్కషన్లో అది సెన్సిటివ్ పాయింట్ కాబట్టి వాళ్ళకి తెలిసిన ఆ పాయింట్ వాళ్ళు తీరు, అమ్మో ఇప్పుడు ఈ పాయింట్ నేను చెప్పలేను అన్న భయంతో ఈ అబ్బాయి ఇంకా వాళ్ళ మదర్ ట్రాప్లోనో ఫాదర్ ట్రాప్లోనో పడతారు. పడిన తర్వాత వచ్చే అనర్థాలే మనం చూస్తున్నాము ఇప్పుడు వైరల్ న్యూస్లలో. ఎప్పుడైతే ఇట్లా పడతారో ఈ అబ్బాయి ఇంకా ఆ అమ్మాయిని అవాయిడ్ చేయాలని ట్రై చేస్తాడు. ఏ రకంగా అవాయిడ్ చేయాలని ట్రై చేస్తాడు అంటే,
ఎక్కడైతే ఇప్పుడు షెల్టర్లో ఉంటున్నారో ఫస్ట్ ఆ షెల్టర్ని ఇంకా ఖాళీ చేసేద్దాం అంటాడు. ఓకే, ఇంక ఇది మనకి బడ్డన్ అయిపోతుంది, మనం ఎట్లాగో మ్యారేజ్ చేసుకుంటున్నాము, మా ఇంట్లో తెలుసు, మీ ఇంట్లో తెలుసు, ఓకే, ఇంక ఇది ఎందుకు, ఇంక మనం పెళ్లి చేసుకున్న తర్వాత అఫీషియల్గానే మనం ఇల్లు తీసుకొని ఉందాము, ఇప్పుడు మనం సేవింగ్స్కి వెళ్దాము అని ఏదో అబద్ధాలు ఆడి ఆ షెల్టర్ని మాత్రం ఖచ్చితంగా ఖాళీ చేపిస్తాడు. ఖాళీ చేపించి అమ్మాయిని తిరిగి వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. అర్థమైంది? ఫస్ట్ స్టెప్ ఇక్కడే జరుగుతుంది. ఇలా చేసిన ఇదే ఫస్ట్ మోసం స్టార్ట్ అయ్యేది. ఈ అమ్మాయికి అన్నీ తెలుస్తూ ఉంటాయి, 50-50లో ఉంటుంది. ఈ అమ్మాయి చెప్పేది కరెక్టేనేమో అనుకుంటుంది ఫస్ట్, ఆ తర్వాత రాంగ్ కూడా ఉండొచ్చేమో. ఒకవేళ రాంగ్ కూడా ఉంటే నేను లీగల్గా నిన్ను మాత్రం వదలని మైండ్లో ఫిక్స్ అవుతుంది, స్టార్ట్ అయిపోతుంది. లీగల్గా కేసు వేయాలి, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అవుతాయి అన్నది ఈ అమ్మాయి వేరే అమ్మాయిలతో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక్కడ జరిగేవన్నీ ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కంప్లీట్గా షేర్ చేసుకుంటూ ఉంటుంది. అర్థమైందా నాగరాజు గారు? ఈ ఇంట్లో జరిగేవన్నీ కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కంప్లీట్గా షేర్ చేసుకుంటూ ఇలా జరుగుతుంది అనేసరికి ఏమవుతుందంటే వీళ్ళిద్దరి మధ్యలోకి చాలామంది వచ్చేస్తుంది జరుగుతుంది. ఈ అబ్బాయిని చూసుకుంటే వీళ్ళ పేరెంట్స్ వచ్చేస్తారు, ఈ అమ్మాయిని తీసుకుంటే ఈ అమ్మాయి తోటి స్నేహితురాళ్ళు. అమ్మాయిలు షేరింగ్లు ఎక్కువ ఉంటాయి, అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఎక్కువ షేరింగ్ చేసుకుంటారు ఇలాంటి విషయాలు ఫ్రెండ్స్ తోటి. ఈ ఫ్రెండ్స్ లేనిపోయిన ఐడియాలు వీళ్ళకి కలిగిస్తూ ఉంటారు. నువ్వు లీగల్గా వెళ్ళొచ్చు, నీకెందుకు భయం, మేమున్నాం నీ వెనకాల అనేసి. దాంతో ఈ అమ్మాయి ఏమవుతుందంటే స్లోగా వాళ్ళ మీద వాళ్ళు చెప్పే మాటలకి ఎక్కువ వెళ్ళి ఈ అబ్బాయిని తక్కువ నమ్ముతో జరుగుతూ ఉంటుంది. నాగరాజు గారు ఇప్పుడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ అసలు ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అవుతుంది నాగరాజు గారు. ఎప్పుడైతే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయ్యి అబార్షన్ అయ్యి మొత్తం సర్వస్వం కోల్పోయి ఇంటికి వెళ్ళిపోతుందో ఆ అమ్మాయికి లైట్గా ఈ అబ్బాయి మీద భయం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, దాంతోడు ఈ అబ్బాయి అవాయిడ్ చేస్తాం కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళ మదర్ వైపు ఫాదర్ వైపు ఎనలేని ప్రేమ ఇప్పుడు పెరుగుకుంటూ వస్తుంది వీళ్ళకి. ఫ్యామిలీ అంటే అమ్మో ఇలా ఉండాలి, మా అమ్మ చెప్పినట్టు వినాలి, మా నాన్న అంటే వీడు చేసేవన్నీ చేసేసి ఆ తర్వాత అమ్మాయిని నాశనం చేసి వదిలేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు, నేను మా అమ్మ వాళ్ళు చెప్పినట్టు వెళ్తేనే నాకు కరెక్ట్గా ఉంటుంది లైఫ్, ఇంకా ఆమెతో వెళ్తే కరెక్ట్ కాదని వీడు కూడా చేంజ్ అవుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ అబ్బాయి అవాయిడ్ చేస్తూ ఉంటాడో ఫోన్ కాల్స్, ఫస్ట్ అవాయిడ్ చేసేది ఫోన్ కాల్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారో ఆ అమ్మాయికి ఈ అబ్బాయి మీద డౌట్ స్టార్ట్ అయిపోతుంది. సరే ఎంత అవాయిడ్ చేసినా కలవాలి కదా, వదిలేచ్చు, సడన్గా వదిలించుకోరు, ఇవన్నీ పెద్ద రిలేషన్ కదా, ఇది స్ట్రాంగ్ రిలేషన్, ఇది కలుస్తూ ఉంటారు. మధ్యలో కలిసినప్పుడు ఈ అబ్బాయి బిహేవియర్ ఆ అమ్మాయికి ప్రతిసారి కలిసినప్పుడు దిగజారిపోతూ ఉంటుంది. దాంతోపాటు పగ, కోపం, పంతం ఇవన్నీ ఆ అబ్బాయి మీద స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే కలిసినప్పుడల్లా ఈ అబ్బాయి ఇంతకు ముందు ఉండేదానికి ఇప్పటికీ క్వైట్ ఆపోజిట్ బిహేవియర్స్ ఉంటాయి. ఓకే, ఇంతకు ముందుకి అసలు పిలుపు, మాట, బాడీ లాంగ్వేజ్, తీసుకెళ్లే హోటల్స్, షాపింగ్ ఇవన్నీ కట్ అయిపోతాయి. ఇవన్నీ కంప్లీట్గా కట్ అయిపోయి పాయింట్ టు పాయింట్ మాట్లాడటానికి ట్రై చేస్తాడు. ఫిజికల్ ఇంటిమేసీ అప్పుడు కూడా అవుతూ ఉంటాడు, ఈ అమ్మాయి ఎలో చేయదు. ఓకే, ఫిజికల్ ఇంటిమేసీ అప్పుడు కూడా ట్రై చేస్తుంటాడు అబ్బాయి, కానీ ఆ అమ్మాయి ఇంకా ఎలో చేయదు. ఆ అమ్మాయి ఎప్పుడైతే ఫిజికల్ ఇంటిమేసీ ఎలో చేయదో ఈ అబ్బాయికి ఇంకా ఆ అమ్మాయి అంటే టైం వేస్ట్ అన్న ఫీలింగ్ వచ్చేస్తాడు. అర్థమైందా నాగరాజు గారు? అక్కడ ప్రాపర్ గొడవ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఆ అమ్మాయి ఈ అబ్బాయికి ఫోన్ చేసి, ఈ అబ్బాయి ఇంకెందుకు, మనం ఎట్లా నువ్వు ఎలో చేయట్లే కదా, నేను ఇంకా నేను కలవను అనేస్తాడు. ఇక్కడ మొత్తం స్టోరీ క్లోజ్ అవుతుంది. ఇంకా ఆ అమ్మాయికి ఎవరితో ఫ్రెండ్స్ ఉంటారని చెప్పాను, వాళ్ళు మొత్తం ప్లాన్ స్కెచ్ అంతా గీసి ఈ అమ్మాయిని వెనకాల నుంచి ముందుకు పోలీస్ స్టేషన్ పంపిస్తాం జరుగుతుంది. అప్పుడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అంటే వీళ్ళు నవడేస్ ఎవ్రీ వన్ నోస్ వాట్ ఈస్ రేప్ కేస్, వాట్ ఈస్ మ్యూచువల్ కన్సెంట్, కంప్లైంట్ ఎలా వేయాలి, కంప్లైంట్ లెటర్ ఎలా రాయాలి, లెటర్లో ఎలా రాయాలి అన్ని ఎవ్రీథింగ్ దే నో. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసులు నేను తీసుకోనమ్మా అనే పరిస్థితిలో లేరు. బికాస్ దీస్ పీపుల్ ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్ నౌ, దే నో హౌ టు డ్రాఫ్ట్ కంప్లైంట్ ప్రాపర్లీ అండ్ దిల్ గివ్ ఇట్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఈ అబ్బాయి మీద చీటింగ్, అబ్బాయి తల్లిదండ్రులు మనం చూస్తున్నాం కదా కేసులు, అబ్బాయి తల్లిదండ్రులు, రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అందరి పేరు మీద చీటింగ్ కేసు వేస్తాం ఫస్ట్ 420. ఈ అబ్బాయి ఒక్కడి పేరు మీద రేప్ కేసు 376. ఈ అబ్బాయి జీవితం అక్కడితో క్లోజ్. ఫస్ట్ వచ్చి రేప్ కేసు 376 ఏం చేస్తారు, అరెస్ట్ చేసి లోపలేస్తారు. ఫస్ట్ బెయిల్ తర్వాత వస్తుంది 90 రోజులకో ఇప్పుడు. అయితే నాగరాజ్ గారు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చే స్టేజ్ వరకు ఎందుకు వస్తారంటే మధ్యలో ఎప్పుడైతే వీళ్ళకి ఫిజికల్ ఇంటిమేసీ కూడా ఇంకా పోతుందో
ఈ అబ్బాయి ఇంక ప్లెజర్ కూడా రావట్లేదు అనుకుంటాడు, ఇంకా క్లియర్గా బ్లాక్మెయిల్ చేస్తాం స్టార్ట్ చేస్తాడు. మీ ఇంటికి పంపిస్తా ఈ ఫొటోస్ అంటాడు. అంటే వీళ్ళిద్దరు లివిన్లో ఉన్నారు కదా, లివిన్లో ఉన్నప్పుడు నానా రకాలు దిగుతారు ఫోటోలు. ఓకే, ఇండివిజువల్ ఫొటోస్ కూడా ఉంటాయి, వీడియోలు ఉంటాయి. ఓకే, ఇవన్నీ నేను ఫస్ట్ మీ ఫాదర్కి పంపిస్తా, లేకపోతే మీ మదర్కి పంపిస్తా, ఇట్లా స్టార్ట్ అవుతుంది. లేదా సేమ్ గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్లో వేసేస్తా నేను. నువ్వు ఎలాగో నన్ను సతాయిస్తున్నావు, నాకు ఎట్లా పీస్ ఆఫ్ మైండ్ లేదు, పోతే పోయింది, నేను ఏమైపోయినా పర్లేదు, నీ కూడా పంపించేస్తున్నాను నేను. అలా ఈ అబ్బాయి భయపడి ఏం చేసుకుంటావు చేసుకొని అబ్బాయి భయపడేయాలి, బ్లాక్మెయిల్ అని ట్రై చేస్తాడు. ట్రై చేసినప్పుడు కూడా ఇంక ఈ అమ్మాయి కూడా రిస్క్ ఎత్తిపోయి ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత బ్లాక్మెయిల్ చేసినా నాకు భయం లేదు, నా వెనకాల నా ఫ్రెండ్స్ ఉన్నారు బోల్డ్ మంది అన్నట్టుగా మైండ్లో ఆలోచించుకొని వెళ్ళి స్ట్రైట్ ఆ టైంలోనే స్ట్రైట్ ఇప్పుడు నేను చెప్పింది పోలీస్ కంప్లైంట్ చేస్తుంది జరుగుతుంది. వెక్స్ అయిపోయి ఇంకా పోలీస్ కంప్లైంట్ చేస్తుంది జరుగుతుంది. ఆ ప్రేమ ఇవన్నీ కూడా నీళ్ళలో కలిసిపోతాయి. అయితే నారాజు గారు అలా ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది అంటే దాని వెనకాల ఇంత ఉంటుంది. ఆ అమ్మాయి వేదన, పడ్డ బాధ, పడిన మోసం, జరిగిన మోసం ఇవన్నీ ఇంత ఉంటుంది కాబట్టి అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. ఏ అమ్మాయి అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కొన్ని వేల లక్షల సార్లు ఆలోచించి ఎంతో డిప్రెషన్కి లోనై వాళ్ళకి ఏదో ఒక సపోర్టు, ఫ్రెండ్ సపోర్టో ఫ్యామిలీ సపోర్టో దొరికితే కానీ పోలీస్ స్టేషన్లో ఏ అమ్మాయి కూడా అడుగు పెట్టదు. ఓకే, ఇంత నరకం పడిన తర్వాతనే ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. కొంతమంది అబ్బాయిలు లివిన్లో ఉండి, అంటే ఇదంతా ఒక వెర్షన్ సార్. కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే కావాలని టార్చర్ చేసి ఆ జీవితం నాశనం చేద్దాం అనుకుని వేసేటువంటి కేసెస్ ఉన్నాయి. ఇది డిఫరెంట్, ఇది క్వైట్ ఆపోజిట్ కేసు మీరు చెప్పింది. ఇది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాము, పార్ట్ 2. ఈ పార్ట్ 2లో చేద్దాము. ఈ వీడియోలో ఎవరైతే ఇప్పుడు అమ్మాయిలు ఇట్లా మోసపోయి కనెక్ట్ అయ్యారో దయచేసి మీరు ఒకవేళ ముందుకెళ్ళి లీగల్ యాక్షన్ తీసుకోవాలి అంటే మనల్ని కలవచ్చు. డెఫినెట్గా దే కెన్ అప్రోచ్ ఆన్ స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ మీద కలవచ్చు. కింద కామెంట్స్ కూడా పెడతాం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఇలా జరిగితే మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాత మనం కలిసి కావాలంటే మనం ఇదే స్టూడియోలో వీడియో కూడా తీయచ్చు మీది. దాన్ని బట్టి ఆ అబ్బాయి ఎక్కడనో కూడా మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు, మీకు తగిన న్యాయం కూడా చేయొచ్చు. ఒకవేళ ఈ కారణాల చేత కనుక మీరు మోసపోయి ఉంటే మీరు డెఫినెట్గా మా షోలో కూర్చొని మాట్లాడి క్లియర్ చేసుకోవాలనుకుంటే క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందులోనే మీ మానసిక వేదనను చాలా ఉంది. మీరు ఫిజికల్గాను, మెంటల్గాను, ఫినాన్షియల్గాను, సోషల్గాను చాలా లాస్ అయి ఉన్నారు. అంటే వాళ్ళ ఇమేజ్ కూడా లాస్ అయి ఉంటారు. ఎటు వెళ్ళాలో అర్థం కాదు. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే భయపడుతూ ఉంటారు. లేదా ఆ దారి తెలియక ఇంట్లోనే కుమిలిపోతూ డిప్రెషన్లోకి వెళ్ళి మీరు అబార్షన్లు అయ్యి మోసపోయిన మహిళలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు లాయర్స్ని అప్రోచ్ అవ్వాలమ్మా, మీకు సరైన దారి మేము చూపిస్తాం. అండ్ దీనికి కొంతమంది అయితే అబ్బాయిలు బలైపోతూ ఉంటారు కదా, వాళ్ళ గురించి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు కావాలి అనుకుంటే అయితే నాగరాజ్ గారు ఈ అబ్బాయిలు కూడా కొంతమంది పాపం కమెంట్స్ పెడుతున్నారు, సార్ మీరు ఓన్లీ అమ్మాయిలకే సపోర్ట్ చేస్తున్నారు, మరి మేము అబ్బాయిలు చాలా ఫుట్బాల్ ఆడుకుంటారు మాతోటి కొంతమంది అమ్మాయిలు, మరి మాకు కూడా మీరు సలహాలు ఇవ్వాలి కదా, మరి మమ్మల్ని వదిలేస్తే మేము కూడా కొంతమంది మంచోళ్ళం ఉన్నాం కదా సార్ అబ్బాయిల్లో కూడా అని కమెంట్స్ పెడుతున్నారు. నేను చూస్తున్నాను. ఈ వీడియోనే మీకు నాగరాజ్ గారు చెప్పింది సెకండ్ వీడియోలో. మీరు పార్ట్ 2 కనుక మీరు కావాలని కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే డెఫినెట్గా నేను శశికాంత్ గారు దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ. అంటే కొంతమంది పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటారు, వాళ్ళకి మీరు టైం ఇస్తారా? తప్పకుండా నాగరాజ్ గారు, ఎనీ టైం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. మీరు కనుక డైరెక్ట్ మా షోలో పార్టిసిపేట్ చేద్దాము, మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, పర్లేదు, మాకు న్యాయం జరిగితే చాలు అనుకున్నట్టు ఎవరైనా సరే మీరు మా దగ్గరకు వచ్చినా ఓకే, లేదు శశికాంత్ గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా ఆ ఫెసిలిటీ కూడా మీరు వెళ్ళొచ్చు, ఆ త్రూ కూడా. అండ్ ఏదున్నా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా దాని త్రూ కూడా మేము రియాక్ట్ అవుతాము. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.